హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ సండే రోజు బాగండి. ఇది రోజు మనకి ముద్దలైందే మొక్క తెగదు కదా, అందుకని చెప్పి చికెన్ ఎందుకులే ఇంట్లో ఫిష్ ఉందని చెప్పి ఎనీ టైం ఫిష్ అయినా అని చెప్పి పులుసు కాకోకుండా ఎనీ టైం ఫిష్ పులుసేనా అని చెప్పేసి ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ఫ్రై చేసి కలిపి పెట్టుకున్నానండి. ఇంకా కలిపి పెట్టాం కదా, మార్కెట్కి వెళ్ళాలి. ఇవాళ మాకు ఆదివారం మార్కెట్ ఉంటుంది. కూరగాయలు తీసుకోవడం కానీ బయటకు వెళ్ళాను. మార్కెట్ స్టార్టింగ్లో చూపిస్తాను చూడండి. ముందర స్టార్టింగ్లో కోడిపిల్లలు అవన్నీ ఉంటాయి. స్టార్టింగ్లో ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవి కూడా ఉంటాయండి. మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. మార్కెట్ ఎన్నింటికి 6 కాడ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుద్ది. నేను వెళ్తామే 10ంటికి వెళ్ళాను. అన్ని కూరగాయలు కూడా అయిపోయినాయి, కొద్దిగానే ఉన్నాయి. మళ్ళీ ఆకుకూరలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక స్వీట్ కార్న్ కానీ అన్నీ ఏ కావాలన్నా అన్నీ దొరుకుతాయి. స్వీట్స్ దొరుకుతాయి, సుగంధ బండి ఉంటుంది, అన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయండి మార్కెట్లో. మనకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కూరగాయలకి అయితే మార్కెట్కి వెళ్తే సరిపోయేది. బొప్పాకాయలు కానీ ఏవైనా అన్నీ దొరుకుతాయండి. చేపలు కానీ కూడా దొరుకుతాయి, ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడాను. ప్రతిసారి సండే మార్కెట్కి వెళ్ళి తీసుకొని వస్తే సరిపోయేదిలే అని చెప్పి పిల్లల్ని ట్యూషన్ పంపించి సండే మార్కెట్కి వెళ్ళానండి. మార్కెట్కి వెళ్తే 500 తీసుకున్నా 500 కూడా మళ్ళీ చికెన్ ఏం లేకుండా ఫ్రూట్స్ ఏం లేకుండా 500 అయిపోయినాయండి. మనం బయటకు వెళ్తే ₹1 ఎక్కువే ఖర్చు పెడతాం కానీ తక్కువ అనేది ఖర్చు పెట్టాము. కూరగాయలన్నీ తీసేసుకున్నాను. బండి వేసుకొని స్కూటీ వేసుకొని ఇంటికి వచ్చేసి కూరగాయలు అయినా ఒకటి తీసి సంచిలో ఉంచి మళ్ళీ సర్దుకుంటున్నాను. మళ్ళీ అప్పటికే నేను వచ్చేకలికే పిల్లలు ట్యూషన్ నుంచి తీసుకురావాలి. అందుకని చెప్పి కూరగాయలు అవన్నీ సర్దేసుకుంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేయచ్చులే, వాళ్ళకి అన్నం వండాలి అని చెప్పి కూరగాయలు అన్నీ సర్ది చేస్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత అస్సలు పని అవుదండి. అందుకని చెప్పి వాళ్ళు రాకముందులే కూరగాయలు ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని ఏ కూరగాయలకి ఆ కూరగాయలు పెట్టేసుకుంటున్నాను. కూరగాయల రేట్లు మామూలుగా లేవండి. టమాటానే కేజీ ₹50 చెప్పారు. అన్ని కూరగాయల రేట్లు మామూలుగా లేవండి. ఇవన్నీ సర్దేసేస్తున్నాను. కూరగాయలు ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను. దొండకాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, వంకాయలు, బెండకాయలు, పిల్లల కోసం స్వీట్ కాను, తోటకూరను, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా తీసుకున్నాను. ఫ్రూట్స్ ఏం తీసుకోలేదండి. పచ్చిమిరకాయలు ఒలిచి డబ్బాలో పెట్టుకుంటాను. అన్ని కవర్లో వేసుకొని సర్దేసుకున్నాను. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామే. ఫ్రిడ్జ్లో సర్దేసేస్తే పిల్లలు ట్యూషన్ నుంచి తీసుకురాగానే పిల్లలకు వంట కూడా చేయొచ్చు అని చెప్పి గబగబా అన్నీ సర్దేసేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కొంచెం కామెంట్ చేయండి, అరటికాయలు ఫ్రిడ్జ్లో పెట్టచ్చా పెట్టకూడదా అంటే పచ్చి అరటికాయలు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా ట్రేలో పెట్టేసుకున్నాను. పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చానని చెప్పి చేపలు ఇందాక కలిపి ఉంచాను కదా, ఆ చేపలో పిల్లల కోసం ఫ్రై చేస్తే అవి కూడా ఫ్రై చేద్దామని చెప్పి బాండీలో పెట్టి నూనె వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసేస్తున్నానండి. మేము ముగ్గురు ఉంటాం కాబట్టి 3 చేపలు సరిపోతాయి మా పిల్లలకి, నాకు, బాబు ముగ్గురు తినేసాం. దానిలోకి చేప ఫ్రై ఉంటే ఏదైనా చారు కానీ ఏదైనా ఉంటే బాగుండిద్ది అని చెప్పి టమాటా చారును ఆ చేప ఫ్రై చేసుకొని తినేసేసాము. అన్నం తిన్న తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా అవన్నీ గిల్లుకోలేదు కదా, అవన్నీ గిల్లేసేసి ఒక డబ్బాలో పెడితే పని అయిపోయింది. తోటకూర కూడా అప్పుడే కట్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ స్కూల్ టైంకి గబగబా హడావిడి ఉండదు. కట్ చేసుకొని కవర్లో పెట్టేసాను. తోటకూర కూడా, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. వాళ్ళు కూడా అన్నాలు తినేశారు. ఇద్దరు బయటకు ఇంట్లో కూర్చొని బొమ్మలతో ఆడుకుంటున్నారండి. ఇద్దరు తెగ్గోలు చేస్తారు. నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.